అంటారేంటి వదినా? ఈ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసింది వాడి ఆశయం నెరవేరడానికే కదా. బాను ఆశ నెరవేరాలనా, లేక ఒక హంతకుణ్ణి మంచోడని చెప్పి ప్రపంచానికి నిరూపించాలనా? ఒక హంతకుణ్ణి మంచోడని చెప్పి ప్రపంచానికి నిరూపించాలనా? 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 శకుంతల, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానండి. మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. మీరు చేసే ఏ పని బాను కోసం కాదు, నా కొడుకుని చంపేసిన రుద్ర కోసం. నా కొడుకుని చంపేసిన రుద్ర కోసం, రుద్ర కోసం, రుద్ర కోసం, రుద్ర కోసం. అమ్మా, ఏమైంది నీకు? పిచ్చి పట్టింది. మీ అందరి ప్రవర్తనతో నాకు పిచ్చి పిచ్చి పట్టింది. పైకి మాత్రం బాను ఆశయం కేక్ తీసుకుని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు? రుద్ర సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకున్నాడు అని. చెప్పే కారణం మాత్రం బాను కోరిక నెరవేరింది అని. వా, ఇలా మేనేజ్ చేసి నన్ను మోసం చేయడం మీ అందరికీ సాధ్యం. అమ్మా, అసలు అన్నయ్య రాను అన్నాడమ్మా. ఎవరే నీకు అన్నయ్య? తోడబుట్టినోడు బాను చచ్చిపోయాడు. వాణ్ణి చంపిన వాడు నీకు అన్నయ్య ఎలా అవుతాడు? చంపిన వాడు నీకు అన్నయ్య ఎలా అవుతాడు? అత్తయ్య గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. బావగారిని అపార్థం చేసుకుంటున్నారు. అలాగా? మరి నువ్వు బాగా అర్థం చేసుకున్నావా మీ బావగారిని? ఎవరైనా భర్తని ఒక్క మాట అంటేనే ఏ భార్య ఓర్చుకోదు. అలాంటిది నీ భర్తను చంపిన వ్యక్తిని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే ఈ హత్య వెనక నువ్వు ఉన్నావా? లేక బతుకు చెడిపోయిన నీకు బావగారు భవిష్యత్ అవుతాడని ఆశిస్తున్నావా? బతుకు చెడిపోయిన మీకు బావగారు భవిష్యత్ అవుతాడని ఆశిస్తున్నావా? 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 అమ్మా, అమ్మా, శకుంతల! అమ్మ మాటలు నేను ఎంత బాధ పెట్టాయో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తన మాటలు మనసుకు తీసుకోకు. నువ్వు నీకు అమ్మ గురించి తెలిసిందే కదా. అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి తన బాధని జీర్ణించుకోలేక ఇలా అందరి మీద కోపడుతుంది. అమ్మేదో ఆవేశంలో అనింది, కానీ నువ్వు అన్నయ్యని ఎంత ప్రాణంగా ప్రేమించావో, మీ ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో మా అందరికీ తెలుసు కదా. ప్లీజ్ వదిన, ఏడవకు. ప్లీజ్ ప్లీజ్ వదిన, ప్లీజ్ ఏడవకు వదిన. ప్లీజ్ వదిన, ఏడవకు. ప్లీజ్ వదిన, ఏడవకు. ప్లీజ్ ప్లీజ్ వదిన, ప్లీజ్ ప్లీజ్ వదిన, ఏడవకు. ఏడవకుండా ఎలా ఉంటుంది ప్రీతి? మీ అమ్మన్న మాటలకి తన స్థానంలో ఎవరున్నా సరే ఇలానే గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఏడవనివ్వు. తన మనసులోని దుఃఖమంతా బయటకొచ్చే వరకు ఏడవని. అమ్మా పరమీల, నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చిన రోజే నిన్ను కూతురులా చూసుకుంటాను అని చెప్పాను. నా కొడుకు పోయిన తర్వాత కూడా నువ్వు కోడలివి కాదు, నా కూతురువి అనుకున్నానమ్మా. నువ్వు కూడా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నీ పుట్టింటికి వెళ్లకుండా అత్తగారిల్లే నాకు సర్వస్వం అని చెప్పి మా గౌరవాన్ని కాపాడావు. భర్తని పోగొట్టుకున్న
ఆ బాధ నీలో ఎంతున్నా సరే అది బయటికి కనబడనీయకుండా మా అందరి అవసరాలు చూసుకుంటూ అత్తమామలకు సేవ చేసుకుంటూ కోడలిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు. అలాంటి నీ మనసుని అనరాని మాటలంటూ నిన్నిలా బాధ పెట్టడం చాలా పెద్ద తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. మీ అత్తయ్య అన్న తప్పుకి, తనన్న మాటలకి అమ్మా నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. నాన్న నాన్న మావయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అత్తయ్య గారి మాటలకి నా మనసు బాధపడ్డా నిజమే, కానీ డబ్బులు కట్టి కదులు.